ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూబ్లీ హిల్స్ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తులు. పూర్తి వివరాలతో ఆశావహుల నివేదిక ఇవ్వాలన్న సీఎం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యమన్న డీజీపీ. బేసిక్ పోలీసింగ్ తో మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్న శివధర్ రెడ్డి. ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో భారీ డంప్ స్వాధీనం. ఆర్డీఎక్స్ గ్రెనేడ్ లాంచర్లు లభ్యం. దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు పచ్చ జెండా. 5,863 కోట్లతో నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం. పేదల జీవితాల్లో మార్పు కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందన్న ప్రధాని. త్యాగం, నిస్వార్థ సేవ, క్రమశిక్షణే 100 ఏళ్ల ప్రస్థానమని మోదీ ప్రశంస. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం అరాచకం సృష్టించింది. పీఓకే ప్రజలను పాకిస్తాన్ రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో పాక్ బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరపగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ధిర్కోట్, ముజఫరాబాద్, బాగ్, మిర్పూర్ ప్రాంతాల్లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయని జాతీయ మీడియా వెల్లడించింది. అవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ నేతృత్వంలో కొన్ని రోజులుగా పీఓకేలో నిరసనలు జరుగుతున్నాయి. పీఓకే ప్రజల ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పాక్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ను నిలిపివేసింది. ఈ నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ప్రస్తుత నిరసనలు ప్లాన్ ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్రణాళికలు ఉన్నాయని ఏఏసీ లీడర్ షౌకత్ నవాజ్ మిర్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దీపావళి కానుక ప్రకటించింది. పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకుని 3% కరువు భత్యం డీఏ ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో 49.19 లక్షల మంది ఉద్యోగులు, 68.72 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుండగా ప్రభుత్వ ఖజానాపై 10,084 కోట్ల భారం పడనుంది. పెరిగిన డీఏ జులై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచడం ఈ ఏడాది ఇది రెండోసారి. తాజా పెంపుతో 55% ఉన్న డీఏ 58% చేరింది. మరోవైపు 2026-27 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమ సహా 6 రబీ పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజాగా పెంచిన 160 రూపాయలతో గోధుమ కనీస మద్దతు ధర క్వింటాలు 2,585 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలు కేవీలను 5,863 కోట్లతో ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. అందులో 7 కేంద్రం ఆధ్వర్యంలో, మిగతా రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో పనిచేస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందులో 20 కేంద్రీయ విద్యాలయాలను ఇప్పటి వరకు లేని జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. 11,440 కోట్లతో పప్పు ధాన్యాల స్వయం సమృద్ధికి కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అసోంలో 715 జాతీయ రహదారిలో భాగమైన కాలియాబోర్ నుమలిగఢ్ రోడ్డును 6,957 కోట్లతో 4 లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నెల 12 లోపు బకాయిలు విడుదల చేయకపోతే 13 నుంచి సమ్మెబాట పడతామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నేతలు అన్నారు. వారం నుంచి ఆర్థిక శాఖకు మొరపెట్టుకుంటే అరాకొరగా 200 కోట్లు మాత్రమే చెల్లించారని అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి సీఎం కార్యాలయంతోనే సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు ఏదైతే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పత్రిక మీ అందరి ముఖంగా ప్రామిస్ చేసి 21-22 తారీఖు లోపల మేము 600 కోట్ల రూపాయలు ఇస్తామని, మిగతా 600 కోట్ల రూపాయలు దీపావళికి ఇస్తామని మీ అందరి ముఖంగా మాకు ప్రామిస్ చేశారు.
అటువంటి ప్రామిస్ విషయం మేము తిరిగి వెళ్ళని రోజు లేదు. అలా పోగా లాస్ట్కు పండుగకు అది అందకున్నా కూడా ఈ రోజుకు అతి కష్టం మీద డబ్బులు వచ్చినాయి అని అన్నా కూడా అది ఎటు యూజ్ కాని పరిస్థితులలో వచ్చేసింది. అటువంటి విద్యారంగాన్ని నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో ప్రభుత్వము, అతి కష్టం మీద ఏదో మాకు అప్పించినట్టుగా ఫీల్ అవ్వకుంటూ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో నిన్న మొన్న మేము తిరిగి ఏదైతే ఎంతైతే బాధపడ్డామో, సార్ నిన్న 30th లోపల ఇవ్వండి సార్, మా కళాశాలలో హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు, కళాశాలలో అటువంటి అటెండర్లు కూడా ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా దయాదాక్షిణ్యం లేకుండా ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రవర్తించిందో అవి మేము చాలా బాధపడ్డాం. అయినా కూడా ఈ రోజుకు ప్రభుత్వానికి మా ముందున్నటువంటి మాకు 10,000 కోట్ల రూపాయలు రావాలి. ఈరోజు ప్రభుత్వము 600 కోట్ల రూపాయలు ఇస్తుంది. 600 కోట్ల రూపాయలలో ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చేసి మేము స్కాలర్షిప్ ఇచ్చినాము అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అదంతా అబద్ధము. ఇచ్చిన కొద్ది మొత్తానికి మాకు అవసరానికి యూజ్ కాకుండా కూడా ప్రభుత్వానికి మేము బాధతోని కృతజ్ఞత చెప్తున్నాం. ఆ 1000 కోట్ల రూపాయలకు ఏదైతే ప్రభుత్వం ప్రామిస్ చేసిన దానికి ఏ రకంగా ఇస్తారు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సీఎంతో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్లకు సంబంధించి వెలువడిన గెజిట్ నోటిఫికేషన్లు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, అభ్యర్థి ఎంపికలపై చర్చించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావులకే అభ్యర్థి ఎంపిక బాధ్యత అప్పగించారు. ఆశావహుల జాబితా సిద్ధం చేయడంతో పాటు వారికి పార్టీతో ఉన్న అనుబంధం, ప్రజల్లో వారికి ఉన్న పరపతి తదితర అంశాలను కూడా పొందుపరచాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కరీంనగర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రామచంద్రరావు, ఒకరు దోపిడీ చేసి వెళ్లిపోతే మరొకరు వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లలో సర్పంచులు బిల్లులు రాక నరకయాతన అనుభవించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిలో మునగడం తప్ప వారికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదన్నారు. గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు. వాళ్ళకు మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని ఎండబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతు బంధు 15,000లో కేవలం 6,000 మాత్రమే రావడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఏ మాట కూడా నిజాలు లేవు. ప్రజలకు వాగ్దానాలు చేసినాయి. ఒకరు మొత్తం దోపిడీ చేశారు, ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. అయితే గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఇక్కడ అందరికి కూడా భారతీయ జనతా పార్టీ మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కొన్ని స్థానాల్లో ఆయా సామాజిక వర్గాల జనాభా లేకున్నా రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి పూర్తి డేటా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు పాస్ కాని బీసీ రిజర్వేషన్లకు ఓవైపు జీవో ఇచ్చి మరోవైపు కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు వెళ్తాం, ఎన్నికలు రద్దవుతాయని, పోటీ చేయొద్దని ఈటెల రాజేందర్ ఎలా చెబుతున్నారన్నారు. బీజేపీ విధానం కూడా ఇదేనా, స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కూడా బీసీల విషయంలో సీరియస్ గా కార్యాచరణ చేపడితే బాగుంటుందన్నారు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలో అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వేషన్. ఒక్కడంటే ఒక్క ఎస్టీ ఓటర్ లేడు ఆ ఊర్లో. పెద్దకొడపతల్ మండలం తండా, దావన్ తండా, ఈ పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేశారు. అక్కడ ఒక్కరంటే ఒక్క ఎస్సీ ఓటర్ లేడు. మాచారెడ్డి మండలం వడ్డెరగూడెం తండా,
మొత్తం ఊరంతా వడ్డర్లే ఉంటారు, అంటే బీసీలు ఉంటారు. అక్కడ సర్పంచ్ పదవి ఎస్టీకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మరోన్పల్లిలో ఇదివరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎవరు ఎస్టీలు లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా, సరి చేసుకోవాలి కదా, అక్కడ కూడా జరగలేదు. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కెలపల్లిలో ఎస్టీ ఓట్లు 2 ఉన్నాయి. అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చారు, ఇంకో 2 వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు. ఇద్దరే ఉన్నారు, 3 ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు. డెఫినెట్ గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది. వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు. ఎందుకంటున్నాం మీ మాట, ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు డేటా బయటికి వెళ్ళలేదు కాబట్టి చేస్తా ఉన్నాం. 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 95% పైనే తగ్గాయని జాతీయ నేర గణాంక విభాగం ఇచ్చిన గణాంకాలు కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగమనడానికి నిదర్శనమని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల వల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వేరువేరుగా పోస్టులు పెట్టిన ఇరువురు 2014లో తెలంగాణలో రైతులు, కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య 1347 ఉంటే 2023లో 56కు తగ్గిందని గుర్తు చేశారు. 2014లో దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 10.9% ఉంటే 2023 నాటికి 0.51% తగ్గిందన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారైందన్న వారు 2 ఏళ్లలోనే సుమారు 700కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ రావాలి, రైతులు చల్లగా నూరేళ్లు వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే మా ప్రధాన లక్ష్యమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ 6వ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి బేసిక్ పోలీసింగ్తో సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. తమకు ఉన్నదంతా ఖాకీ బుక్ మాత్రమేనని, మరో బుక్ గురించి తెలియదని వ్యాఖ్యానించారు. ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ హెడ్ గా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సైజ్ ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన. దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. దీన్ని నెగ్లెక్ట్ చేయలేము, దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లా అని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను. బికాస్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినట్టున్నాయి. వాటి గురించి వాటిని నియామకం చేసేందుకని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచాల అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంపు లభ్యమైంది. ఈ డంపులో బ్యారెల్ గ్రానైట్ లాంచర్స్, గన్ పౌడర్, ఎలక్ట్రిక్ డినోటేటర్స్, సోలార్ ఇన్వెస్టర్లతో పాటు పేలుడు పదార్థాలు లభించాయి. కోబ్రా 208 బెటాలియన్ ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా భారీ సొరంగంలో డంపు లభ్యమైంది. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి కర్ణాటకకు చెందిన ఏఎస్ఐ తాండూరు స్టేషన్లో మృతి చెందారు. కర్ణాటక చించోలికి చెందిన మారుతి కల్బుగిరి జిల్లా జేడిహల్లి ఠాణాలో ఏఏఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం రాత్రి విధులకు వెళ్లేందుకు తాండూరు రైల్వే స్టేషన్లో యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా జారిపడి రైలు కింద పడ్డారు. 2 కాళ్లు విరిగిపోయి అపస్మారక స్థితిలో చేరుకోగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దీపావళి కానుక ప్రకటించింది. పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు, పెన్షనర్లకు 3% కరువు భత్యం డీఏ ప్రకటించింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై అదనంగా 10,084 కోట్ల భారం పడనుంది. పెంచిన డిఏ జూలై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచడం ఈ ఏడాది ఇది రెండోసారి. మార్చిలో డిఏ 2% పెంచింది. తాజా పెంపుతో 55%గా ఉన్న డిఏ 58%కి చేరింది. మరోవైపు 5,863 కోట్లతో దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలు కేవీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. 11,440 కోట్లతో పప్పు ధాన్యాల స్వయం సమృద్ధికి కూడా ఆమోదం తెలిపింది. తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ తన రాష్ట్రవ్యాప్త పర్యటనను రద్దు చేసుకున్నారు. కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది దుర్మరణం పాలై తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్న వేళ విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ప్రధాన కార్యాలయం తెలిపింది. చాలా మంది తమ ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ మీటింగ్లను 2 వారాల పాటు వాయిదా వేసుకున్నట్లు ఎక్స్లో పోస్టు చేసింది. పార్టీ నాయకుడు అంగీకరించిన తర్వాత పబ్లిక్ మీటింగ్లకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని టీవీకే ప్రధాన కార్యాలయం సచివాలయం తెలిపింది. 2023లో దేశవ్యాప్తంగా 14% వరకట్నం కేసులు పెరిగాయని జాతీయ నేర గణాంక విభాగం ఎన్సీఆర్బీ వెల్లడించింది. 2023లో దేశంలో 15,000కు పైగా వరకట్నం వేధింపుల కేసులు నమోదవగా 6,156 మంది మహిళలు బలి అయ్యారని తెలిపింది. 2022తో పోలిస్తే 2023లో 2,010 కేసులు అధికంగా నమోదైనట్లు ఎన్సీఆర్బీ వివరించింది. 7,151 వరకట్నం వేధింపుల కేసులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా బీహార్ 2వ స్థానంలో, కర్ణాటక 3వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ బంగాల్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, సిక్కిం సహా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వరకట్న కేసులు నమోదు కాలేదు. ఈ ఏడాది కూడా వరకట్నం వేధింపుల కేసుల్లో 27,154 మంది అరెస్టైనట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది. అందులో 22,316 మంది పురుషులు ఉండగా 4,838 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ సేవకు సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 100 రూపాయల నాణెం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. త్యాగం, నిస్వార్థ సేవ, క్రమశిక్షణకు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం ఉదాహరణ అని మోదీ ప్రశంసించారు. స్వాతంత్ర్యానంతరం ఆర్ఎస్ఎస్ ను నిషేధించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయన్న ప్రధాని, అయినా ఆ సంస్థ ద్వేషాన్ని పెంచుకోలేదన్నారు. ఈ ప్రపంచంలో అంటరానితనం కంటే మరో పాపం లేదని దేశ ప్రజలకు వివరించారు. సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు సంఘ్ కృషి చేస్తోందన్న ప్రధాని, ప్రతి పౌరుడు చైతన్యవంతుడైతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఆలోచనలు, పనులు ఎలా ఉంటాయో మన జీవితాలు అలాగే ఉంటాయని వివరించారు. సమాజం బాగుపడినా చెడిపోయినా ప్రతి ఒక్కరూ బాధ్యులేనని మోదీ చెప్పుకొచ్చారు. ఇతర దేశాలపై ఆధారపడటం వీలైనంత వరకు తగ్గించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. స్థాపన నాటి నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ నిర్మాణంపై దృష్టి సారించిందన్నారు. जीवन के ऐसे कई क्षेत्रों में संघ निरंतर कार्य कर रहा है और इस यात्रा की भी एक विशेषता रही है. संघ की एक धारा अनेक धारा तो बनी, मल्टीप्लाई तो होती गई, लेकिन उनमें कभी विरोधाभास पैदा नहीं हुआ, डिवीजन नहीं हुआ, क्योंकि हर धारा का विविध क्षेत्र में काम करने वाले हर संगठन का उद्देश्य एक ही है, भाव एक ही है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరోసారి యథాతథంగా ఉంచింది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రెపో రేట్ను 5.5% వద్దే కొనసాగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో 0.25% చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలా 3 వరుస సమీక్షల్లో కలిపి రెపో రేట్ 1% తగ్గింది. ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టులో మాత్రం యథాతథంగా 5.5% వద్దే ఉంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత సూచి
సిఐపి ఆధారిత ద్రవ్యోల్బణం 4% లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చని ఎస్బీఐ నివేదిక ఇంతకుముందు అంచనా వేసింది. జీఎస్టీ హేతుబద్ధీకరణతో అక్టోబర్లో అది మరింత తక్కువ ఉండే అవకాశం ఉందని తెలిపింది. దాంతో కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు హేతుబద్ధత ఉందని పేర్కొంది. అయితే అంచనాలకు భిన్నంగా ఈసారి రేట్ను యథాతథంగా కొనసాగించింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రణాళికలు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. యూపీఐ ప్లాట్ఫామ్ల లావాదేవీలకు ఫీజు వసూలు చేసే అంశాన్ని తాము పరిశీలించడం లేదని, వినియోగదారులకు ఇది ఉచితంగానే కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపులకు అదనపు ఛార్జీలు విధించడంపై వచ్చిన సందేహాలను ఆయన తిప్పికొట్టారు. ద్రవ్య విధాన సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన ప్రస్తుత విధానంలో యూపీఐ పూర్తిగా ఉచితంగానే ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు పలు సేవలు విస్తరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో భాగంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో కొన్ని సేవలను ఖాతాదారులకు బ్యాంకులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను యథాతథంగా కొనసాగించిన వేళ దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత 8 సెషన్లలో నష్టాల్లో ముగిసిన బీఎస్ఈ సూచీ ఇవాళ 716 పాయింట్లు లాభపడింది. ఉదయం 80,173 పాయింట్ల వద్ద సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 80,160 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత ఆర్బీఐ నిర్ణయం ఇచ్చిన జోష్తో క్రమంగా పెరుగుతూ 81,068 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 80,983 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 225 పాయింట్లు లాభపడి 24,836 వద్ద ముగిసింది. వంటలు చేస్తే నలభీములే చేయాలనే నానుడి ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో ఏఐ టెక్నాలజీతో రోబోలు వచ్చేశాయి. విజయవాడ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్లో రోబో వంటలు చేయడం అందరినీ అబ్బురపరిచింది. వంటక ప్రపంచంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ ఆటోమేటెడ్ రోబోటిక్ షెఫ్ అయిన నాలా షెఫ్ అందుబాటులోకి తెచ్చారు. నాలా రోబోటిక్స్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త అనిల్ సుంకర నేతృత్వంలో రూపొందిన ఈ రోబోటిక్ షెఫ్ వంటల్లో ఖచ్చితత్వం, పరిశుభ్రతతో పాటు వేగంగా పనిచేస్తోంది. భవిష్యత్ స్మార్ట్ కిచెన్స్ కు కొత్త ప్రమాణాలను సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, క్లౌడ్ కిచెన్స్ ని మార్గదర్శిగా నిలుస్తోన్న ఈ రోబో షెఫ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. విజయవాడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం గొల్లపూడి ఎక్స్పోలో ఉన్నాము. ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు 46 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ఎక్స్పో ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చిన వారిని అత్యధికంగా ఆకర్షిస్తున్నటువంటిది ఈ చెఫ్, నాలా చెఫ్ అనేది. ఈ నాలా చెఫ్ ఎలా పనిచేస్తుంది అన్నది దీనికి సంబంధించినటువంటి అనిల్ సుంకర్ ఉన్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఈ నాలా చెఫ్ ఐడియా ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? నాలా షెఫ్ అనేది ఒక షెఫ్ అండి. ఒక షెఫ్ చేయగల ఏ పని అయినా సరే చేయగలదు. అంతేకాదు చైనీస్ కి ఒక షెఫ్, ఇండియన్ కి ఒక షెఫ్, మెక్సికన్ కి ఒక షెఫ్, అలా డిఫరెంట్ గా ఉంటారు. నాలా అనేది యాక్చువల్లీ అనేది డస్ ఆల్ ద ఫుడ్స్. చైనీస్ చేస్తుంది, ఇండియన్ చేస్తుంది, అమెరికన్ చేస్తుంది, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఇలా ఏదైనా సరే రెసిపీ దానికి ఫీడ్ చేస్తే ఆ ఫుడ్ వచ్చేస్తుంది. కొంతమందికి స్పైసీ ఎక్కువ ఉండాలి, కొంతమందికి స్పైసీ తక్కువ ఉండాలి. దానికి ఎలా తెలుస్తుంది సార్ ముందునే? స్పైసీగా ఉందంటే మళ్ళీ మీ స్పైస్ లెవెల్ తగ్గించి అది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మీ పేరు మీద స్టోర్ చేసుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఉన్న చోట సేమ్ టేస్ట్ మీకు వస్తుంది. గ్యాస్ అనుకోండి సార్, దానికి మంట తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు. దీనికి ఎలా తెలుస్తుంది సార్? అది రెసిపీని బట్టి ఈజ్ ఆటోమేటెడ్. అంటే ఈ టైం కి ఫస్ట్ 5 నిమిషాలు ఉండాలి, తర్వాత కొంచెం తగ్గాలి. సో పర్ఫెక్ట్ గా ఉంటుంది. మన మామూలు షెఫ్ అయితే గనక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు వాచ్ చూసుకోడు కదా, సుమారుగా చూసుకునేస్తాడు. ఇది ఎగ్జాక్ట్ 5 నిమిషాలు అంటే 5 నిమిషాలకి మారుతుంది. తెలుగు వారంటే, సౌత్ ఇండియన్స్ అంటే ఎక్కువగా రైస్ రిలేటెడ్ ఐటమ్స్ ని ఎక్కువగా తింటా ఉంటారు. ఇది బిర్యానీ లాంటివి కూడా చేస్తుందా? ఎలా చేస్తుంది? బిర్యానీ లాంటివి కూడా చేస్తుందండి. వెజ్ బిర్యానీ చేసి చూపిస్తుంది కావాలంటే. ఎలా చేస్తుందంటే మన రెసిపీ ముందు ఇవ్వాలి. అంటే 100 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ రెసిపీస్ ఆల్రెడీ మనం ఫీడ్ చేసి ఉంచాం అనమాట. ఇంగ్రీడియంట్స్ మనం లోడ్ చేయాలి బ్యాక్. ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటే ఆటోమేటిక్ గా రెసిపీని బట్టి అది ప్రోగ్రామ్ చేసుకుంటుంది. దీన్ని తయారు చేయాలని ఎందుకు అనిపించింది? ఇనీషియల్ గా ఎక్కడ థాట్ ఏర్పడింది? ఇది ఏ టెక్నాలజీ మీద పనిచేస్తుంది? మాకు రెస్టారెంట్ ఉండేదండి చికాగోలో. సంహౌ వీ హావ్ టు క్లోజ్ ఇట్ బికాస్ షెఫ్ రాలేదని. ఫ్యూచర్ లో అలాంటివి జరగకూడదని మై బ్రదర్ అజయ్ శంకర్ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఆల్రెడీ మేము ఏఐ లో ఉండేవాళ్ళం. నౌ వి జస్ట్ చేంజ్ రోబోటిక్స్ అండ్ ఏఐ. సేమ్ టెక్నాలజీ అనమాట. రోబోటిక్స్ మీరు చూస్తున్నారు, బ్యాక్ ఎండ్ అంతా ఏఐ టెక్నాలజీ, ఏఐఎంఎల్ మీద వర్క్ చేస్తుంది. Past 7 years we are doing research and continuous research process. Adi
అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టలేషన్, కమర్షియల్ ఇన్స్టలేషన్. ఇవరకు డెమోసైజ్ చేస్తున్నాం కానీ దర్స్ నో ఫస్ట్ ఇన్స్టలేషన్. రామ్మోహన్ నాయుడు గారు చేతుల మీదుగా ఫస్ట్ టైం ఓపెన్. ఇది పూర్తిగా రోబోటిక్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది అంటున్నారు. రెండోది ఇది ప్రపంచంలోనే మొదటిదని చెప్తున్నారు. సో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎలాంటి ఉపయోగాలు అంటే ఒక రెస్టారెంట్ చేయొచ్చు అండి, షెఫ్ లేకుండా ఒక రెస్టారెంట్. అంతకంటే ఎక్కువ కూడా సపోజ్ మన విజయవాడలో ఎక్కడో గాంధీనగర్ లో ఒక రెస్టారెంట్ ఉంది, ఒక చిన్న రెస్టారెంట్, ఒక డిష్ చాలా బాగుంటుంది. ఆ డిష్ మనం తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజులో వెళ్ళిపోతుంది. ఆ డిష్ రాయల్టీ ఇతనికి ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఒక మనిషి అనుకోని సాధన అనమాట. సపోజ్ నా బిర్యానీ చాలా బాగుంటుంది అనుకుంటా నేను, అది ప్రపంచం అంతా తినాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నా రెసిపీ లోడ్ చేస్తే మెషిన్ ఎక్కడుంటే అక్కడ నా రెసిపీ అడిగారు అనుకోండి, అది వచ్చేస్తుంది. ఈ ఉత్సవాల్లోనే ఇది తేవాలని ఎందుకు అనిపించింది? అది యాదృశ్చికంగా అమ్మవారి దయ వల్ల జరిగింది అనుకుంటున్నానండి. బికాజ్ ఇందులో పనిచేసిన వాళ్ళు మేజర్ విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు, నేను కానీ మా బ్రదర్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ ఈ ఉత్సవాల్లో ఉన్నామో షో దట్ మనం కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళాం కదా, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఎలా ఉంటుందని విజయవాడ ఎయిర్పోర్ట్ అనుకున్నాము. సడన్ గా ఇది స్టార్ట్ అయింది అండ్ ఎయిర్పోర్ట్ లో ప్రారంభించాల్సిన రామ్మోహన్ నాయుడు గారే ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పదే క్వాంటమ్ టెక్నాలజీతో పాటు ఏఐ టెక్నాలజీ గురించి ప్రతి ఒక్క చోట వెళ్ళినప్పుడంతా చెప్తా ఉంటారు. ఇది భవిష్యత్తు తరాలకి ఎలా ఉండబోతుంది? ఏఐ అనేది ఇట్స్ ఎ గేమ్ చేంజర్. ఒకప్పుడు కంప్యూటర్ ముందు ఎలా ఉంది, కంప్యూటర్ తర్వాత ఎలా ఉంది, అలాగే ఏ ముందు ఎలా ఉంది లైఫ్, ఏ తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఇదే చూస్తారు. షెఫ్ లేకుండా నేను యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ బిగ్ హీరోస్కి మా రోబోట్ ఉందండి తయారు చేస్తుందండి అంటే ఆయన నమ్మలేదు. నమ్మకుండా వర్క్షాప్కి వచ్చి చూసి యువర్ సర్ప్రైజ్డ్. అంటే ఒక షెఫ్ లేకుండా బిర్యానీ చేయడం అనేది ఊహించలేదు మొన్న, అట్లీస్ట్ బిఫోర్. ఇప్పుడు చేస్తుంది, రేపు అలాంటి చాలా వస్తాయండి. పూర్తిగా ఎటువంటి వంట చేసే వాళ్ళు లేకుండా ఈ నాలా చెఫ్ ద్వారా అన్ని పనులు చేయొచ్చని సౌత్ ఇండియన్తో పాటు నార్త్ ఇండియన్ వంటకాలు కూడా ఈ చెఫ్ చేస్తుందని చెప్తున్నారు. భవిష్యత్తు అంతా ఏఐ టెక్నాలజీ మీద ఆధారపడుతుందని, ఏఐ టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఇందులో వాడి దీన్ని తయారు చేశామంటున్నారు. మరిన్ని చోట్ల కూడా ఈ నాలా చెఫ్ పెడతామంటున్నారు. కెమెరామెన్ సైదాతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. లండన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ టాక్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలు వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హౌమ్స్లా నగర మేయర్ అమీక్రాఫ్ట్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షుడు రత్నాకర్ హాజరయ్యారు. యూకే నలుమూలల నుంచి 2000కు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ నుంచి తీసుకెళ్లిన జమ్మి చెట్టుకు సెమీ పూజలు చేసి దసరా వేడుకలు జరుపుకున్నారు. ప్రవాసులంతా చేనేత వస్త్రాలు ధరించి అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత శాలువాలతో ఒకరికొకరు పరస్పరం సత్కరించుకున్నారు. ఉత్తమ బతుకమ్మలకు గోల్డ్ కాయిన్స్ బహుమతిగా అందజేశారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు వారి సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని హౌమ్స్లా నగర మేయర్ అమీక్రాఫ్ట్ ప్రశంసించారు. 9 రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర వేడుకగా సాగింది. ఆదిలాబాద్లో శ్రీ దుర్గాదేవి సమేత ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డీజేకి బదులు సంప్రదాయం ఉట్టిపడేలా కేరళ నుంచి తెప్పించిన వాద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు మంగళహారతులు పట్టి శోభాయాత్రలో పాల్గొన్నారు. చిన్న పెద్ద అంతా కలిసి ఆడిపాడారు. జై మాతాకి జై అంటూ నినాదాలతో భక్తులు హోరెత్తించారు.